విధంగా అమ్మాయి ఏజ్కి సంబంధించినటువంటి వివరాలు పోలీసు వారు సేకరించినట్టుగా చెప్తా ఉన్నారు. ఇందులో నిజాలేంటి, పోక్సోతో పాటు 376 కాకుండా 506 థ్రెటనింగ్, 420 లాంటివి కాకుండా రకరకాల సెక్షన్లు ఇంపోజ్ చేయడమే కాకుండా జానీ మాస్టర్ గారి భార్యను కూడా ఈ రోజైతే మళ్ళీ స్టేషన్కి పిలుస్తారనేటువంటి విషయాలు వినబడతా ఉన్నాయి మనకి మీడియా సర్కిల్స్ అండ్ పోలీస్ సంబంధించినటువంటి సోర్సెస్ నుంచి. సో ఇప్పటికిప్పుడైతే మనం ఎవరు తప్పని చెప్పలేం, కానీ ఒక సంఘటన జరిగింది, దురదృష్టకరం. చాలా ప్రతిభావంతుడు, దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి మన తెలుగు డ్యాన్స్ మాస్టర్ అనేటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి అభియోగాల్లో చిక్కుకోవడం అనేటువంటిది శోచనీయమే. కానీ వేచి ఉండాలమ్మా. బెయిల్ ఆర్డర్స్లో ఏమని వస్తాయి, ఏం చెప్పారు, జానీ మాస్టర్ బయటకు వచ్చిన తర్వాత ఆయన వెర్షన్ ఏంటి, ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఇవన్నీ మనం పరిశీలించాల్సి వస్తుంది. జానీ మాస్టర్నే కాకుండా ఆయన వైఫ్ పేరుని ఇన్వాల్వ్ చేయటము, తనని కూడా అరెస్ట్ చేస్తారని కొంత ఆందోళన కల. ఎందుకంటే చాలా చిన్న పిల్లలు అండ్ ఇండస్ట్రీ నుంచి ఇద్దరు వచ్చి ఇంత ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఇంత పేరు తెచ్చుకున్నారు. తను కూడా అదే అంటుంది. మీ కాల్ చేసినప్పుడు తన పెయిన్ ఏంటి, ఎలా ఎక్స్ప్రెస్ చేసింది? అదే నేను ఫస్ట్ అడిగినటువంటిది అమ్మాయి లవ్ జిహాద్ అనేటువంటి యాంగిల్లో మీరు ఏమన్నా నిజంగానే అమ్మాయిని మతం మారమన్నారంటే ఆమె అన్న అంటూ సంబోధిస్తా, అలా నేను నా పేరు సుమలత, నేను ఇలాగా ఇస్లాంలో కన్వర్ట్ అయినానన్నా, నేను ఖుదా సాక్షిగా చెప్తున్నాను మీకు, ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి ఫస్ట్ బుర్కాలు వేసుకుంటూ ఉండేదన్న, జానీ మాస్టర్ని ఇంప్రెస్ చేయడం కోసం ఆమె ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండేది. అలాంటి నేను చూసి 1 నెల 2 నెలలు 3 నెలలు కాదు కదన్నా, నెలల తరబడి సంవత్సరాల తరబడి చూసినప్పుడు ఒకనొక సందర్భంలో చెప్పాను, ఏంటమ్మా అసలు నీకంటే నాకు జానీ మాస్టర్ అంటే ఇష్టం అండి, నేను మాస్టర్తో పాటు ఉండాలనుకుంటున్నానని చెప్పింది. మరి నేను ఆ టైంలో ఎవరిని వారించాలో నాకు తెలియదు కాబట్టి, నీకు ఇస్లాం అనేటువంటి అంత ఇష్టమైతే కనుక వేసుకోమ్మా, తప్పే ఉంది అందులో, నీకు కన్వర్ట్ అయితే పూర్తిగా కన్వర్ట్ అవ్వు, కానీ వేషధారణ కోసం మాత్రమే నువ్వు మతాన్ని ఎంచుకోని తల్లి, ఎవరిని ఇంప్రెస్ చేయక్కర్లేదు, నీ మనసులో దేవుడు ఉండాలని చెప్పడం జరిగింది. నేను ఒక పాజిటివ్ నోట్లో ఒక మహిళగా ఇంకో మహిళకి అడ్వైస్ చేశాను. నా భర్తకి ఆమెకి మధ్య ఏముంది ఏం లేదనేటువంటిది వారి ఇరువురికి సంబంధించిన సబ్జెక్ట్లో నేను ఎందుకు జోక్యం చేసుకుంటాను చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది డాన్సర్స్ కూడా కాల్ చేశారు, మాస్టర్ ద్వారా సీనియర్ డాన్సర్స్, మేము లాభపడ్డటువంటి అకౌంట్స్ ఇదిగోండి సార్ డీటెయిల్స్, మాస్టర్ పలానా పొజిషన్లో యూనియన్లోకి వచ్చిన తర్వాత చాలామంది పెద్ద ప్రొడ్యూసర్లతో మాట్లాడి కూడా మాకు ఈ రకంగా ఆర్థిక సాయం చేశాడు సార్ అని, మీరు నమ్ముతారు నంబరు 84-85 మందికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఒక ఇద్దరు కలెక్ట్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేయడం జరిగింది. కాబట్టి ఆయన మంచోడు కట్టి తప్పు చేయకూడదని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇక్కడ తప్పు ఒప్పులు నిర్ధారించేది మనం కాదు, ఎందుకంటే ఇవన్నీ అభియోగాలు. ఆ అమ్మాయికి ఉండేటువంటి వేదన అమ్మాయికి ఉంటుంది. జానీ మాస్టర్ కూడా అంతకాలం ఆ అమ్మాయిని సహకరించాను కూడా, నేను నిలబెట్టాను, ఆ అమ్మాయికి లైఫ్ ఇచ్చాను, ఏంటి ఈరోజు ఇలా జరిగిందని ఆయన వేదన ఆయనకి ఉంటుంది. ఇరువురు ఎవరు అంటే ఎమోషనల్గా మోరల్గా మనం జడ్జిమెంట్ చెప్పగలుగుతాం, కానీ లీగల్గా ఎవరిది తప్పు అని నిర్ధారించాల్సినటువంటిది న్యాయస్థానాలు మాత్రమే. న్యాయస్థానాలు అట్లా నిర్ధారించాలి అంటే న్యాయపరమైనటువంటి వాద ప్రతివాదనలు జరగాల, ఇరువురికి సంబంధించినటువంటి అభియోగాలు ఆధారభూతంగా ఉండాలి. ఇఫ్ అన్ ఎలిగేషన్ ఈజ్ నాట్ బ్యాక్డ్ అప్ బై సైంటిఫిక్ ఆర్ ఏ డైరెక్ట్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్, దెన్ దట్ ఎలిగేషన్ ఈజ్ నాట్ సస్టైనబుల్, అది నిలబడదు కోర్టులో. కానీ చూడాలి, ఆ అమ్మాయి నిజంగానే పోక్స్ అట్రాక్ట్ అయ్యేటువంటి చిన్న వయసులో ఉన్నప్పుడే జానీ మాస్టర్తో ఆ రకమైనటువంటి సహచర్యం ఏర్పడిందా, ఏం జరిగింది, ఇవన్నీ చూడాలి. నిన్నైతే ఇటు కూడా ఆయన్ని రిమాండ్కి పంపించారు. ఆ తర్వాత కన్ఫెషన్ స్టేట్మెంట్ గురించి, రిమాండ్ రిపోర్ట్ గురించి కూడా జానీ మాస్టరే తప్పు ఒప్పేసుకున్నారు అని చెప్పి చాలా ప్రముఖ ఛానల్స్లో ఇష్టారాజ్యంగా రాశారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆర్ రిమాండ్ రిపోర్ట్ ఈజ్ నాట్ అన్ అడ్మిసిబుల్ ఎవిడెన్స్ అండర్ సెక్షన్ 25 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్. అది అడ్మిసిబుల్ ఎవిడెన్స్ కాదు. కొన్ని కండిషన్స్లో సెక్షన్ 27 ద్వారా ఇఫ్ ఇస్ దిస్ కన్ఫెషన్, జానీ మాస్టర్ కన్ఫెషన్ రిపోర్ట్ ప్రకారం ఏదైనా నిజాన్ని తెలుసుకోవడానికి పోలీసు వారికి ఒక దారి ఏర్పడితే అప్పుడు దాన్ని కూడా కొరాబరేటివ్ ఎవిడెన్స్ కింద ఏదైనా పరిగణలో తీసుకుంటారు తప్ప, కన్ఫెషన్ పోలీస్ స్టేషన్లో పోలీసుల సమక్షంలో ఇచ్చేసినటువంటిది జానీ మాస్టర్ నేరం అనేటువంటిది ఆరోపించబడేసినటువంటి విధానం అయితే కాదు. ఓకే, పోక్సో యాక్ట్ సంబంధించి ఒకవేళ అది చట్టం నిరూపితమైతే ఆ కేసెస్ ఎట్లా ఉంటాయి, ఆ శిక్షలు ఎంత తీవ్రంగా ఉంటాయి అనేది అందరికీ ఆందోళన కలిగిస్తుంది. ఎందుకు అంటే ఉన్నప్పుడు జరిగింది అని తను చెప్పటం అనేది కొంత ఇక్కడ ఆందోళన కలిగిస్తాం. అదే ఇప్పుడు చట్టాల్లో న్యాయస్మృతుల్లో ఎవ్రీ ఐపీసీ హ్యాజ్ అ సిఆర్పిసి, ఎవ్రీ బిఎన్ఎస్ హ్యాజ్ అ బిఎన్ఎస్ఎస్. సో భారతదేశంలో న్యాయస్థానాలకు సంబంధించినటువంటి న్యాయ నైపుణ్యత్వం అనేటువంటిది ఒక శిక్ష గురించి, ఒక తప్పు గురించి, ఆ తప్పుకు పడేటువంటి శిక్ష గురించి మెన్షన్ చేస్తుంది. 376కి సంబంధించి కానీ, పోక్సోకి సంబంధించి కానీ 7 to 10 years అండ్ లైఫ్ పడేటువంటి అవకాశాలు, ఫోర్సిబుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్కి సంబంధించి 5 సంవత్సరాలు, ఇలాంటివన్నీ పేపర్ల మీద ఉంటాయమ్మా. కానీ ఇవన్నీ కూడా టూ ఎర్లీ టు డిస్కస్, ఎందుకంటే అంత భయపడి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం కాదు. ఈరోజు నమ్మేవారు నమ్ముతారు, ఒక అభియోగాన్ని అమ్మాయి సైడ్ తీసుకోవాలి, అమ్మాయి సైడ్ తీసుకుంటారు, జానీ మాస్టర్ సైడ్ తీసుకోవాలి, జానీ మాస్టర్ సైడ్ తీసుకుంటారు.
ఎవరి అభిప్రాయాలు ఎలాగున్నా నేను ఇందాక నుంచి చెప్తున్నా, ఆధారాలు మాత్రమే ముఖ్యం. ఆధారాల ద్వారానే శిక్ష పడద్దా లేదా అనేటువంటి చెప్పగలుగుతాం. ఓకే, నిన్న ఏపీకి సంబంధించి ఇష్యూ మీరు చూసుంటారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరుపతి లడ్డూకి సంబంధించిన చేసిన కమెంట్స్ చాలా వైరల్గా మారాయి. అది టెస్టింగ్ జరిగిందా, అడల్ట్రేషన్ జరిగిందా? మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ దీన్ని ఎలా చూడాలి? ఎందుకు అంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఎన్నో ఆరోపణలు చేసుకుంటారు, ఎన్నో విమర్శలు చేసుకుంటారు, తర్వాత వాటిని దులిపేసుకునే వాళ్ళు దులుపుకుంటారు, అవి ప్రూవ్ అవుతూ ఉంటాయి, అవి వార్తల్లో భాగం. కానీ ఎంతో మంది కోట్ల అభిమానుల్ని సంపాదించుకున్న దేవుడికి సంబంధించిన ప్రసాదం లడ్డూలో ఇలా జరిగిందా అనే ఆందోళన, ఎఫెక్ట్ పడేది తిరుపతి పైనే కదా. ఆ తిరుమల లడ్డూని కొనాలంటే ఇప్పుడు అందరూ ఈ సేఫేనా అని ఆలోచించే పరిస్థితి. అది ఎగబడి కొనుక్కునే దగ్గర నుంచి ఈ రోజు స్టాల్స్ లో ఎవరు కొనలేని పరిస్థితికి వచ్చేసింది. దాన్ని ఎలా చూడాలంటారు? అది ఇప్పుడు కాఫ్ టెస్ట్ అనేటువంటిది సాధారణంగా చాలా సంవత్సరాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా జరిగింది. అక్కడ లడ్డూకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదరణను కాపాడడం కోసం ప్రతి ప్రభుత్వంలో కూడా, అది కాంగ్రెస్ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని కాకుండా ప్రతి ప్రభుత్వంలో కూడా అశేషమైనటువంటి ఆ దేవదేవుడికి సంబంధించినటువంటి ఆ మహాప్రసాదం యొక్క విలువని, ఔన్నత్యాన్ని, అలాగే దానికి ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని కూడా కాపాడడం కోసం, ఆ పవిత్రతను నెలకొల్పడం కోసం అందరూ కృషి చేశారు. అయితే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఎలిగేషన్స్ అనేటువంటివి చాలా ఆందోళన కలగజేసినాయి. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీనివాసుని యొక్క భక్తులందరినీ కూడా ఒక్కసారిగా గుండె దడక గురి చేసినాయి. కాబట్టి నేను చెప్పేదల్లా ఏంటంటే, అభియోగాలు ఎలాగున్నా కూడా ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా శిక్షార్హులు, ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి గారి సమక్షంలో జరిగితే, ఇంకొక ఎవరైనా కూడా బోర్డు మెంబర్కి తెలిసి జరిగితే వారందరినీ కూడా ఫస్ట్ ఇమీడియట్గా డీటైన్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిధిలో ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారించాలి. అయితే ఇవన్నీ జరగడానికి ముందు ఏం చేయాలమ్మా? ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. మనందరికీ తెలుసు, తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఒక దశాబ్ద కాలంగా నూక్ టు కార్నర్ సీసీటీవీ కెమెరాస్ అనేటువంటి అమర్చడం జరిగింది. మరి నిన్న గౌరవ ప్రతిపక్ష నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలు కూడా సర్వదా ఆసక్తి రేపుతున్నాయి. ఆయన చెప్పేదల్లా ఈ కాఫ్ టెస్ట్ అనేటువంటిది ఏదైతే రొటీన్ మేనర్లో ఒక 14 టన్నులో 15 టన్నులో స్వామివారి ప్రసాదం కోసం వచ్చేటువంటి నెయ్యి ఉంటుందో, ఆ ఆవు నెయ్యిని పరీక్షించిన తర్వాతే లోపల పంపుతాం కదా. పరీక్షించిన తర్వాత దాంట్లో ఏదైనా ఎక్స్టర్నల్ ఫ్యాట్స్ అనేటువంటివి యాడ్ అయితే తిరిగి వెనక్కి పంపుతాం కదా. టీడీపీ హయాంలో కూడా 14-15 సార్లు పంపారు కదా. మా హయాంలో 18 సార్లు పైనే పంపినట్టు వెబ్సైట్లోను రిజిస్టార్లో కనబడుతుంది కదా. మరి ఈ పలానా తారీఖున జరిగింది అని చెప్తున్నటువంటి టెస్ట్ జరిగిన తర్వాత ఏదైతే మనం వంటశాల అనుకుంటామో ఆ పవిత్రమైనటువంటి వంటశాల దాకా కూడా సుబ్బారెడ్డి గారు ఇంకొకరిలో ఇన్ఫ్లుయెన్స్ చేసి టెస్ట్ రిపోర్ట్స్ పక్కన పెట్టండి, పంపించండి అని పంపించారా? ఆధారాలు తీసుకొచ్చి దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు 50 మంది భక్తులు మదిలో ఈరోజు నెలకొన్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో దాన్ని నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా బాధ్యతను స్వీకరించి, ఇది కేంద్ర ప్రభుత్వం ఇంకోళ్ళు ఇన్వాల్వ్ అయ్యేది కాదు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మంత్రివర్యులు అలాగే ఆ కూటమిలో ఉన్నటువంటి ఇతర పెద్దలందరూ కూడా దీని మీద సిట్టింగ్ జడ్జితో 100 రోజులు మించకుండా కమిషన్ రిపోర్ట్ తీసుకోవాలా, సీసీటీవీ ఫుటేజెస్ బయటికి రావాలా, ఇన్ అండ్ అవుట్ ట్యాంకర్స్ సంబంధించినటువంటి ఆ రిజిస్టర్ అనేటువంటిది బహిర్గతం చేయాలా, ఏ డేట్లో ఎప్పుడు ఈ కల్తీ ఆ నెయ్యి అనేటువంటిది వచ్చింది, దాన్ని ఏ బ్యాచ్ ఆఫ్ ప్రసాదాల్లో వాడారో కూడా ఖచ్చితంగా ప్రజలకు చెప్పి ఈ శిక్షార్హులు ఎవరైతే ఉంటారో వారిని ఖచ్చితంగా ఖైదు చేయాలా. ఎందుకంటే ఎవిడెన్స్ లేనటువంటి ఎలిగేషన్స్ వల్ల గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఆయన ప్రభుత్వానికి సంబంధించే అది బ్యాక్లాష్ అవుతుందని ఆయనకు కూడా తెలుసు కదా. కాబట్టి ఇందులో ఏదో ఆధారం ఉండుంటుంది. అయితే ఇందులో ఇచ్చినటువంటి టెస్ట్ రిపోర్టు మనందరం చూస్తే ఆ టెస్ట్ రిపోర్ట్ కిందే స్పష్టంగా 7 పాయింట్లలో రాస్తుంది. ఏమని? ఈ రకంగా పాజిటివ్ వచ్చినప్పటికీ ఆ ఎక్స్టర్నల్ యానిమల్ ఫ్యాట్ అనేటువంటిదే కాదు, ఆవు ఒకవేళ జ్వరంతో ఉన్నా, అది ఒట్టి ఆవు అయిపోయినా, దానిలో పాలు అనేటువంటివి తగ్గేటువంటి పరిస్థితుల్లో ఉన్నా, రకరకాల పారామీటర్స్ ద్వారా కూడా ఈ రకంగా ఎక్స్టర్నల్ యానిమల్ ఫ్యాట్ అండ్ అడల్ట్రేషన్ జరిగింది అనేటువంటి రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది అని ఇదే కాఫ్ రిపోర్ట్లో కింద ఉన్నటువంటి 7 పాయింట్స్లో ఉంది. మరి అప్పుడు నేను నిపుణులతో చర్చించినప్పుడు ఏం చెప్తున్నారు? స్పెసిఫిక్గా బీఫ్కి సంబంధించినటువంటి ఆ ఫ్యాట్ అనేటువంటిది కలిపారా, లేదా ఇంకేదైనా వెజిటేబుల్ ఎక్స్ట్రాక్ట్ నుంచి కలిపారా, ఇది నెయ్యగా మారడం కోసం కృత్రిమంగా
దీని అడల్ట్రేషన్ కోసం ఏ విధమైన ఇంగ్రీడియంట్స్ కలిపారు, ఎలా మలినం చేశారు అనేటువంటి విషయాన్ని రాబట్టడానికి మోర్ స్పెసిఫిక్ టెస్ట్స్ అవసరం అని చెప్తున్నాను. సో మనకి నేషనల్ సైన్స్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ ల్యాబొరేటరీ సహాయంతో అడ్వాన్స్డ్ టెస్ట్ ద్వారా ఈ శాంపుల్స్ కలెక్ట్ చేసినటువంటి ట్యాంకర్ ఇన్ఫర్మేషన్ కానించి ఆ శాంపుల్స్లో ఉన్నటువంటి స్పెసిఫిక్ అడల్ట్రేషన్ రీజన్ అయినటువంటి ఇంగ్రీడియంట్ని ఫైండ్ అవుట్ చేయాలా. ప్రజల మదిలో ఆ లడ్డూను చూసినప్పుడు కలిగేటువంటి ఆ మహోన్నతమైన పవిత్రతని తిరిగి నెలకొల్పడంలో ప్రస్తుత ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరించాలి. ఓకే, ఈ ఎస్పెషల్లీ గతంలో కూడా అనేక సార్లు అనుమానాలు వచ్చాయి. ఎవరు ఇంత పెద్ద స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. ఎందుకు అని అంటే అది పవిత్రత ప్లస్ సెంటిమెంట్, ఎమోషనల్ బాండింగ్ అది శ్రీనివాసుడితో మీరు అన్నట్లుగా కూడా. బట్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల వల్లనే, వాళ్ళు పట్టించుకోకపోవటం వల్లనే ఇలా జరిగింది అనేది మరీ చంద్రబాబు గారు చెప్తూ ఉన్నమాట. సార్, ఇప్పుడు టెస్టింగ్ జరుగుతుంది, బట్ జరిగిన తర్వాత ఎవరైనా వ్యక్తుల వల్ల ఇదేమైనా జరిగి ఉంటుందనే అనుమానాలు కూడా చాలా మందికి కలుగుతూ ఉన్నాయి. అలా బయట తీయాల్సిన బాధ్యత ఎవరిదమ్మా? ప్రభుత్వానిదే కదా. ఎవరు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి కదా. అసలు రాజకీయాలకు ప్రమేయం లేకుండా హిందూ దేవాలయాలు అనేటువంటివి అటానమస్గా అక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క సంరక్షణలో ఉండేటువంటి రోజు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానమ్మా. ఈ రకమైన రాజకీయ రంగులు అనేటువంటివి, భక్తి అనేటువంటిది ఒక మనిషికి సంబంధించినటువంటి బలహీనతే కాదు, ఒక మనిషికి సంబంధించిన బలం కూడా. ఆ పారవస్యంలో మనిషి తనకు ఉన్నటువంటి కష్టాలు మర్చిపోతాడు, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాడు, దేవుడే కాపాడుతాడు అనుకుంటాడు. దైవ ప్రసాదాన్ని పునర్జన్మకి దారి తీసేటువంటి దానిగా, పాప ప్రక్షాళన చేసేటువంటి సాధనంగా భావిస్తాడు. అటువంటి ప్రసాదాల చుట్టూ కూడా రాజకీయాలు సాగేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ దేవాలయానికి సంబంధించినటువంటి భక్తుడికి కూడా రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇక్కడ ఏది నిజం ఏది అబద్ధం అని తేలేటువంటి లోపల ఒక భక్తుడికి సంబంధించినటువంటి మనోభావాలే కాకుండా భక్తి భావనే పూర్తిగా అడుగంటిపోయేటువంటి పరిస్థితి, భయంతో నిండిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి సత్వరం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీక్షణమైనటువంటి చర్యలు తీసుకోవాలా. 8 మంది సభ్యులతో 2 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు కూడా అందులో ఉండేటట్టుగా ఒక సిట్టింగ్ జడ్జితో పాటు అవసరమైతే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా అందులో సభ్యులు చేసి నిజాన్ని నిగ్గు తేల్చాలా. 3 నెలల పట్నం ఉండి 6 నెలల పట్నం ఉండి విషయానికి సంబంధించి వివరణ అయితే మాత్రం రావాలా. తప్పు చేసినటువంటి వ్యక్తులు దొరికితే మాత్రం కఠినాతి కఠినమైన శిక్షలు మరొకసారి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వైపు చూడకూడనటువంటి పరిస్థితుల్లో శిక్షించబడాలి. ఈ జానీ మాస్టర్ కేసుకి సంబంధించి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అవ్వచ్చు, ఇండస్ట్రీలో కొంత పెద్ద హీరోల ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ కేసులో వెనక ఉన్నది టాప్ హీరో లేడీ కొరియోగ్రాఫర్కి పాట ఇవ్వటం వల్లనే జానీ మాస్టర్ వద్దు అన్నారు. ఎందుకు వద్దంటున్నారు అని చెప్పి దాన్ని ఇన్ డెప్త్కు వెళ్ళి చూసినప్పుడు ఈ ఇష్యూ అంతా బయటకు వచ్చి కేసు పెట్టించారు మాస్టర్ పైన అనేది ఒక వార్త వినిపిస్తోంది. ఏమో నాకు తెలిసి నేను అల్లు అర్జున్ గారు డైరెక్ట్ ఇందులో ముసుగులో గుద్దులాట అనవసరం. అల్లు అర్జున్ గారు అట్లాంటి స్వభావం ఉంటుందని నేను అనుకోవట్లా. అభియోగాలు ఏవైనా కావచ్చు కానీ జానీ మాస్టర్ ఒక్కలే కాదు కదా, ఇంకా చాలా మంది మాస్టర్లు ఉంటారు. జానీ మాస్టర్ కూడా తనకు ఆఫర్ వచ్చింది అనేది చాలా స్పెక్యులేషన్ అమ్మా. ఆఫర్ వస్తే అమ్మాయి ప్రతిభ వచ్చి ఉంటుంది. జానీ మాస్టర్ మీద కేసు పెడతారంటే అల్లు అర్జున్ గారు ఇచ్చేది ఏంటమ్మా? అక్కడ సినిమాకి కావాల్సింది ప్రతిభావంతులైనటువంటి డాన్సర్స్, వారి ద్వారా మంచి డాన్స్ నెంబర్స్, వారి ద్వారా ప్రజలకు మంచి ఆహ్లాదభరితమైనటువంటి సాంగ్ అనేటువంటిది బయటికి రావాలా. కోట్లాది రూపాయలు వెచ్చించి తీసేటువంటి సినిమాలో సుకుమార్ గారో లేకపోతే అల్లు అర్జున్ గారో పనిగట్టుకున్న డాన్స్ మాస్టర్ని అరెస్ట్ చేయించడం అనేటువంటి పని మీద ఉంటారని నేను అనుకోను. ఇందులో రాజకీయ కోణం ఉంటే ఉండొచ్చు, అది ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి బేస్లెస్గా నేనైతే ఎలిగేషన్స్ చేయడానికి ఇష్టపడను. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆయనకి సంబంధించినటువంటి యూనియన్లోనే కొంతమంది ఈయన ఎదుగుదల నచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారనేటువంటిది మాత్రం మంచి వ్యక్తుల దగ్గర నుంచి, క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి నేను వినడం జరిగింది. జానీ మాస్టర్ తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు, ఆయన తీసుకునేటువంటి కొన్ని విషయాల మీద పూర్తి స్థాయిలో నిరాసక్తిగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఏం జరిగింది అనేటువంటి జానీ మాస్టర్ గారు భార్య అయితే ఆవిడ ఆవేదన చెప్తా ఉన్నారు. అల్లు అర్జున్ గారి గురించి కూడా కమెంట్ చేస్తూ ఉన్నారు. నేను కూడా కొంత వారించాను, నేను కూడా చెప్పాను. అటు ఆ అమ్మాయి విక్టిమ్ మీద కూడా మీరు ఎలా పడతారో ఇప్పుడేం మాట్లాడద్దమ్మా, ఎన్ని బెయిల్ విషయంలో ఇబ్బంది అవుతే అల్లు అర్జున్ గారు లాంటి ఒక దేశం మొత్తం కూడా గుర్తించదగ్గటువంటి వ్యక్తి అరవింద్ గారి అబ్బాయి గురించి, చిరంజీవి గారి మేనల్లుడి గురించి కూడా అంత స్పీడ్గా వద్దమ్మా. మంచి కుటుంబం, చరణ్ గారు కానీ అర్జున్ గారు కానీ ఒక స్పోర్టు స్పిరిట్తో ముందుకు సాగేటువంటి వ్యక్తులు కాబట్టి
అట్లా వద్దని వారించడం, చెప్పడం మన బాధ్యత, వినడం వినకపోవడం వారి వ్యక్తిగత. బట్ ఎక్కువగా ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి కూడా వినిపిస్తున్న ఏకైక లైన్ ఏంటి అంటే రామ్ చరణ్ అంటే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యామిలీ మధ్యలో జరుగుతున్న ఈ ఇష్యూస్ లో, ఈగో క్లాషెస్ లో జానీ మాస్టర్ బలయ్యాడు, అతని మీద కేసు ఈ ఈగోస్ తోనే, ఈ రెండు కుటుంబాల ఈగోస్ తో కొనసాగుతుంది అనేది. అది ప్రాక్టికల్ గా డీకోడ్ చేద్దాం అమ్మా. జానీ మాస్టర్ అనేటువంటి వ్యక్తిని ఇరికించడం వల్ల ఎవరికైనా వచ్చేటువంటి లాభం ఏముంటుంది? జనసేనకు అలైన్ ఉండడం వల్ల, జనసేనకు అలైన్ ఉండడం వల్ల జనసేనలో ఏమైనా కీలకమైన బాధ్యతలు వహిస్తున్నారా? జనసేన ద్వారా ఆయన ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితమైనటువంటి పర్యటనలు చేశారా? ఒక భార్యతో 10 లక్షల ఓట్లు ఆయన ప్రభావితం చేసి అటు ఇటు మార్చేటువంటి స్థాయిలో ఆయన వర్క్ చేసేటువంటి స్పేస్ పోనీ ఆయనకు దొరికిందా? ఒక నెల 2 నెలల పాటు పూర్తిగా చిత్తశుద్ధితో ఆయన పార్టీ కోసం పనిచేసి ఉండొచ్చు. కానీ అలాగని చెప్పి ఆయన్ని టార్గెట్ చేయడం కోసం మెగా కుటుంబాలన్నీ పరిగెట్టు కూర్చుని చాక్పీస్ తీసుకుని స్కెచ్ చేసుకుని ఆయన ఇరికించాల్సిన అవసరం ఉంటాయమ్మా. అవన్నీ ఏదో గట్టి మీద కూర్చున్నటువంటి మాటలు, అవి నిరాధారమైనటువంటి మాటలు, వాళ్ళకి నచ్చినటువంటి విధానంలో వాళ్ళు రాసుకుంటారు తప్ప దాని మీద అసలు అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తికి ఏం అవసరం ఉంటుందమ్మా? వాట్ విల్ హీ గెట్ అవుట్ ఆఫ్ ఇట్? ఆ కుటుంబాలకు మధ్య రైవల్రీ ఎందుకు ఉంటుంది? అని పిచ్చి మాటలు. చాలా దగ్గరగా కుటుంబాలతో ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి నాకు తెలీదా? అసలు ఎప్పుడు చిరంజీవి గారు అసలు అంటే అన్ని పట్టించుకుంటారని కూడా నేను అనుకోను. ఆయన స్థాయిలో ఆయన అల్లు అర్జున్ గారు ఏం చేస్తున్నారు, ఇంకోళ్ళు ఏమైనా సినిమా చేస్తున్నారా, అవునా మన సబ్జెక్ట్ బాగుందా, ఏమైనా వినమంటే ఆయన కథ వినడం వరకు నాకు తెలుసు తప్ప చరణ్ గారు ఏం చేస్తున్నారు, అల్లు అర్జున్ గారు ఏం చేస్తున్నారు ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళ మధ్య పోటీ ఎన్ని ఆలోచనలు ఉండవు. వాళ్ళ స్థాయిలో వాళ్ళ ఆలోచనలు పెద్దగా ఉంటాయి కాబట్టి దేవుడు వాళ్ళకి అంత స్టార్డమ్, అంత పెద్ద జీవితాలు ఇస్తారు. అంత నేరో మైండెడ్గా ఆలోచించే వ్యక్తులుగా వారు ఉండరు. బట్ ఈ వార్త బయటికి రాగానే పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీకి సంబంధించి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయలేదు, జస్ట్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండమన్నారు. ఎందుకంటే అభియోగాన్ని ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ ట్రెమర్స్ అనేటువంటి పార్టీ రెగ్యులర్ కార్యకలాపాలకి అడ్డు రాకూడదని అనుకుంటారు. షోకాజ్ నోటీస్ ఇచ్చుంటే బాగుండేది, ఆయన వివరం తీసుకుంటే బాగుండేది నేను అనుకున్నాను. అది వారి పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయం కాబట్టి వారు తీసుకుంటారు. సస్పెండ్ అయితే చేయలేదమ్మా, తప్పు ఇన్ఫర్మేషన్. బట్ ఎంతవరకు సపోర్ట్ ఉండొచ్చు అంటారు? ఆ పార్టీకి ఓపెన్ గా తను సపోర్ట్ చేశారు అండ్ పనిచేశారు, ఎవరైనా సాయం చేస్తారు కదా, ఏదైనా లీగల్ అడ్వైస్ గారి నుంచి కావచ్చు. డిప్యూటీ సీఎం హోదాలో ఆయన చేయగలిగేది ఉంటుందో, పక్క స్టేట్ లో జరిగినటువంటి విషయం కదా, బహుశా బయటకు వచ్చిన తర్వాత ఒకసారి పిలిపించుకుంటారు, మాట్లాడతారు, ఆయన సైడ్ వెర్షన్ కూడా ఆయన వింటారేమో. ఇప్పుడు మన దువ్వాడ శ్రీనివాస్ గారు లాంటి ఇన్సిడెంట్ జరిగింది, ఆయన అంత అంబిగ్విటీలో ఇన్ఛార్జ్ కింద కొనసాగించడం తప్పు అనుకున్నారు. గౌరవనీయులైనటువంటి ప్రతిపక్ష నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, కడప ఎమ్మెల్యే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని ఆ బాధ్యతల్ని తప్పించారు. కానీ మొన్న ఏదో అవసరం మీద 2 రోజులు 3 రోజుల క్రితం పిలిచి అపాయింట్మెంట్ అయితే ఇచ్చారు కదా. సో మన కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఏదైనా ఎలిగేషన్ ఎదుర్కొంటున్నప్పుడు కొంత డిస్టర్బెన్స్ అంతా సెటిల్ డౌన్ అయిన తర్వాత మోరల్ సపోర్ట్ ఇవ్వడం అనేటువంటిది ప్రతి నాయకుడు ప్రజా జీవితంలో చేసేటువంటి ఒక అనివార్య కార్యక్రమం. ఎవరైతే జానీ మాస్టర్ వైఫ్ ఉన్నారో మీతో మాట్లాడినప్పుడు ఆయేషా గారు జానీ మాస్టర్ ఈ కొరియోగ్రాఫర్ తో ఎలాంటి అటాచ్మెంట్ ఉందని మీకు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఎందుకంటే అసలు పెళ్లి చేసుకోలేదు, ఒక కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయిన వ్యక్తి జానీ మాస్టర్ తో క్లోజ్ గా మూవ్ అవుతూ బుర్కా వేసుకోవటము, ఆయనకి ఇష్టంగా ఉండటం అంటే కొంత అనుమానం తావిస్తోంది. అంటే క్లారిటీ ఉందా సుమలత గారికి విషయం? ఇప్పుడు ఇల్లీగల్ రిలేషన్ అయినా లీగల్ రిలేషన్ అయినా ఈరోజు ఎవరు స్వేచ్ఛ వారిది. హైకోర్టు కూడా దాన్ని చట్టరీత్యా నేరంగా సుప్రీంకోర్టు కూడా తీసుకునేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి వారిద్దరికి మధ్య ఏదన్నా ఒక బంధం ఏర్పడి ఉంటే అది వారి ఇరువురు ప్రైవేట్ టైం. ఎవరైనా కూర్చుని దాని జడ్జిమెంట్లుగా మాట్లాడడం అనేటువంటిది మన క్యారెక్టర్ని చూపెడతా తప్ప వాళ్ళ క్యారెక్టర్ని ఏమి డిఫైన్ చేయదు. జానీ మాస్టర్కి సంబంధించి ఆయన ఒక సెలబ్రిటీ మాస్టర్ కాబట్టి ఆయన జీవితం సున్నితమైంది. సో ఆబ్వియస్లీ ఎవరైనా ఏవైనా కమెంట్లు చేసేచ్చు అనుకునేటువంటి మన భావదారిద్రంలో ప్రతి ఒక్కడు ప్రవరాక్రులాగా మాట్లాడతాడు కదా. అవతలోకి సంబంధించి అందరూ ఏదో సొంత బెల్లాలతోనే కాపురాలు చేసేటువంటి ఉత్తముల్లాగా ఇలాంటిది ఇన్సిడెంట్ జరగానే ఎవరికైనా వచ్చి కింద నీతిలే చెప్తా ఉంటారు. వ్యక్తిగత జీవితాలు ఈ మధ్య మరి దరిద్రం అయిపోయిన సోషల్ మీడియా జమానాలు తప్ప ఆయన వ్యక్తిగత జీవితం ఎవరికైనా వచ్చేదేంటి సచ్చేదేంటి అమ్మ. ఆయన ఒకరితో తిరుగుతాడు, 100 మంది తిరుగుతాడు, ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ భార్య కంప్లైంట్ అవ్వాలి, లేదా ఇలాగ ఎవరికైనా అమ్మాయి కడుపులో వెళ్ళిపోతే ఆ పిల్ల బయటకు వచ్చి కంప్లైంట్ అవ్వాలి. ఇవన్నీ ఏంటంటే ఆదర్శాలు బాగా వల్లించడం, జియో టెక్నాలజీ ఎక్కువ వచ్చేసి ఇంటర్నెట్ ఫ్రీ అయిపోయిన తర్వాత జానీ మాస్టర్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటే ఎవరితో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తీసుకున్నాం అనుకో, ఎంతమంది అమ్మాయిలు బ్లాంక్ మెసేజ్లు పెడతారో మనకు తెలుస్తుంది. సలహా తేలిక కదమ్మా, చెప్తా ఉంటారు దిక్కుమో సలహా అన్ని దాంట్లో ఉన్నాయి. ఇక సెలబ్రిటీ పబ్లిక్ ఫిగర్ ఒకటి అయ్యాడు అనుకో అమ్మ, ఇంకా ఆడు ఖచ్చితంగా ప్రవరాక్యుడిలాగే ఉండాలి అన్నది వీడి తీర్మానం. వీడు ఉండడు, ఆడు ఉండాలని చెప్తే నీకు అంత ఆదర్శవంతంగా నువ్వు అనుసరించేవాడు ఉండాలి అనుకుంటే నువ్వు ఉండి చూపించు. ఇప్పుడు ఇలా సెలబ్రిటీ ఎందుకు అవుతారు? వాళ్ళ ప్రతిభతో అవుతారు, వాళ్ళు ఏదైనా రిస్క్ తీసుకుంటూ అవుతారు. వాళ్ళ ప్రతిభతో మనల్ని అలరించారు అంతే. అంతేగాని వాళ్ళ క్యారెక్టర్ కాండక్ట్ ఇంటికాడ తల దించితే ఆఫీస్ కాడ ఎత్తరు, ఆఫీస్ కాడ దించితే ఇంటికాడ ఎత్తరు అని చెప్పాలి. మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు కదా. ఏ కామనమ్మా, సొసైటీలో ఎవరి జీవితాలు ఆడు చూసుకోడు కదమ్మా. ఆడి జీవితాల్లో ఉన్న దరిద్రాలన్నింటినీ కూడా తప్పించుకోవడం కోసం ఎవడో ఒకటి మీద ఏదో నింద ఎత్త ఉండాలి. సెల్ ఫోన్ ఓపెన్ చేస్తారు, పొద్దున్న జీవితంలో సాధించినప్పుడు ఓకే
జానీ మాస్టర్ విషయంలో ఇది చాలా తప్పు, ఇలాంటి వాళ్ళు ఉరి తీయాలంటాడు. మన కర్మ అంతే, ఏం చేస్తాం, దౌర్భాగ్యం దరిద్రం. ఇండస్ట్రీతో చాలా క్లోజ్ గా ఉంటారు దిలీప్ గారు, మీరు చాలా మందిని చూసుంటారు పరిచయస్తులు. మొన్న రీసెంట్ గా కూడా మీరు న్యూస్ మేకర్ రాస్తారు ఇష్యూలో లావణ్య. సో ఈ ఇష్యూ ఎలా ఉండాలి, చాలా సెన్సిటివ్ ఇష్యూస్ తెర మీద సీసీటీవీలో పెట్టుకుని బతకాలం. ఇంకా అలాంటి సీసీటీవీలో పెట్టుకుని ఎవరితో మనం మారుతున్నాడు 1 minute అని చెప్పి సెల్ఫీ తీసుకుని మారుతూ ఉండాలి. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి చేసుకున్నాడు అన్నారు, ఏం చేస్తాం, ఆవిడ కెమెరా ఉంది, నేను ఆవిడకి దూరంగానే కూర్చొని చెప్పాలి. సొసైటీ అది కన్నా కొద్ది గుర్తింపు పొందాలి అన్నాను, ఎవరితో మాడకూడదు. ఆడు ఒపీనియన్ అది. నువ్వు ఎలాంటి వాడు అనుకోలేదు అన్న, లావణ్య కేసు చేస్తావు అనుకోలేదు, మరి ఏం చేస్తావు అనుకున్నారా? అంటే ఇది దరిద్రం, దౌర్భాగ్యం ఇది. ఇప్పుడు డాక్టర్కి వెళ్ళి చెప్తాడంటే ఎవడో సలహా, సరే మీరు హెచ్ఐవి పేషెంట్లని ట్రీట్ చేయకూడదు, క్యాన్సర్ పేషెంట్లు చేయకూడదు, అలాగే పోతున్నాడు పోనివ్వాలి, ఎంతో తప్పుడు పని చేసాలి గారు. అసలు ఒక డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే నీ బుర్రలో ఉన్న పురుగులాగే అవతలోడు బతకాలనుకున్నటువంటి దౌర్భాగ్యం నుంచి. సమాజంలో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏమీ లేవు. ఇంకొకరిని హాని చేయకుండా నీ బతుకు నువ్వు ఎలా బతికినా అది బతికే కాదు. ఎవరికాడు చెప్పే తీర్మానాలు తీర్పులు ఏంటంటే ఆడు అనుసరించాలని ఇంకోటి అనుసరించాలని చెప్తాడు. జానీ మాస్టర్ విషయంలో జరుగుతుంది ఏంటి, రాజకీయ పరంగా అతను జనసేన పార్టీతో తిరిగాడు, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి పోనీ వైసీపీ ఏదైనా తిడుతున్నారంటే అర్థం ఉంటుంది. న్యూట్రల్ ముసుగులో ఉన్నాడు కూడా ఏం జరిగింది పాపం అని రాసేవాడు కమెంట్ కనపట్లేదు నాకు. ఖచ్చితంగా లవ్ జిహాద్ పేరు మీద జరిగినటువంటి దుర్మార్గానికి జానీ మాస్టర్ నడి రోడ్డు మీద ఉరి తీయాలి. ఎవడు చూసి వచ్చాడు లవ్ జిహాద్ అక్కడ? ఆ అమ్మాయి తప్పంట్లా, ఈయన తప్పంట్లా. అరే వెయిట్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంది అబ్బాయి. ఆ అమ్మాయి కంప్లైంట్ పెట్టింది, ఇది జస్ట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇంకా పిల్ల 164లో ఏం చెప్పింది, ఏం ఎవిడెన్స్ ఇచ్చింది, పోలీసు వాళ్ళు ఏం కలెక్ట్ చేసుకున్నారు. నేను లావణ్య విషయంలో కూడా అదే చెప్పా. లావణ్య మస్తాన్ సైతం మాడిందండి, లావణ్య ఇంకోటి. రే 100 మందితో మాట్లాడితే ఆ క్యారెక్టర్ నచ్చపోతే మ్యారేజ్ డిజాల్వ్ చేసుకోవడం ఒక ప్రాసెస్ ఉంది. ఒకవేళ మ్యారేజ్ జరగలేదు, లివింగ్ అనుకో, 493 మేము పెట్టిన సెక్షన్ క్వాష్కి వెళ్ళిపోయాడా, యాంటిసిపేటరీ బెయిల్కి ఎందుకు వచ్చాడని అడిగాం. సెక్షన్ ఏంటో తెలియదు, ప్రాసెస్ ఏంటో తెలియదు, ఛార్జ్ షీట్ వచ్చింది కదా ఈ అబ్బాయికి అగెనెస్ట్గా అంటే కూడా ఆ రోజు కూడా అంతే రాయించింది లావణ్య కావాలని. అక్కడ ఉన్న పోలీసు ఎవరు రాయించేస్తారమ్మా అంటే ఆడి పట్టుకున్న కుక్కకి 3 కాళ్ళు 4వ కాళ్ళు ఉందంటే ఒప్పుకోడు. ఇప్పుడు దానికి మనం ఎవరిని ఏం చేయగలుగుతాం? జానీ మాస్టర్ని హిందూ మతం, నేను పొద్దున్న లేస్తే శివారాధనలో ఉంటా, నా హిందూ మతం నా వ్యక్తిగతం, నా మతం ఎవరికంటే సుప్రీమసీ కాదు ఎవరికంటే తక్కువ కాదు అనుకున్నాడు, గొడవలే లేవు. సుప్రీమసీ చూపించాలనుకున్నాను అనుకో, జానీ మాస్టర్ ముస్లిం కాబట్టి ఖచ్చితంగా లవ్ జిహాద్ యాంగిల్ ఉంటుంది, నేను కూడా ప్రమోట్ చేయాలి. ఇంకా ఇవన్నీ స్పెక్యులేషన్స్ అమ్మా. ఈ మాటలు ఏవి కూడా అతని కేసుని ప్రభావం చెయ్యవు. అతని కేసు విషయంలో అతను దోష నిర్దోషాన్ని తేల్చాల్సింది కోర్టే. కోర్టులో సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ చూసేదాకా అతను నింద ఆరోపించబడ్డటువంటి వ్యక్తే నిందితుడు కాదు. నిందారోపణకి నిందితత్వానికి చాలా తేడా ఉంటుంది. నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది. హీఈస్ జస్ట్ అన్ అక్యూజ్డ్ అండ్ టిల్ ప్రూవెన్ గిల్టీ హీఈస్ ఇన్నోసెంట్. అలాగే ఆ అమ్మాయికి ఏదైనా బాధ ఉంటే నిజంగా అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటాం. ఆ అమ్మాయి తరపున కూడా ఖచ్చితంగా ఏదైనా సాయం కోరినప్పుడు నిలబడాలనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, హేతుబద్ధంగా ఉండాలని కోరుకుంటాం. ఎవరెవరో ప్రొవొకేషన్లో ఆ పిల్ల కేసు పెట్టినా ఆ పిల్ల తప్పు చేసినట్టే. నిజంగా ఈ మాస్టర్తో 5 ఏళ్ల పాటు మంచి పాజిటివ్ నోట్లోనే జరుగుండొచ్చు సంభాషణ కానీ స్నేహం కానీ. అయితే ఇక్కడ పాయింట్ అలా నేను నిన్నటి నుంచి అన్ని మీడియాలో చెప్తున్నా, పోక్సో మాత్రమే పాయింట్. ఆమె ఏ 17 ఏళ్ళలో 16 ఉన్నప్పుడు కలిసింది అనేటువంటి విషయం వస్తే ఆ అమ్మాయి ఎంత ఇష్టపూర్వకంగా ఇతనితో ఉన్నప్పటికీ ఇతని కేసులోంచి బయటపడడం కష్టం. ఎందుకంటే ఇక్కడ చట్టం, వ్యక్తిగతంగా కలిసి ఉండడం, తిరగడం ఇవన్నీ కూడా చట్ట పరిధిలో ఉండాలి. చట్టం ఏం చెప్తుంది, మైనర్ బాలికలతో తిరగద్దు. వాళ్ళే వచ్చి నీ మీద పడ్డా కూడా నువ్వు ఒప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దే హ్యావ్ నో రైట్ టు గివ్ ఎ కన్సెంట్ ఇవ్వడానికి రైట్ లేదు. చాలా మంది 5 ఏళ్ళు తిరుగుతుంది కదా అంటే ఇవన్నీ మన ఎమోషనల్ స్టేట్మెంట్స్కి ఎవిడెన్స్ బేస్డ్ లీగల్ స్టేట్మెంట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మొరాలిటీ ఈజ్ నాట్ లెగాలిటీ, ఆల్వేస్ లెగాలిటీ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎ రైట్ టు హ్యావ్ మొరాలిటీ. ప్రతి లీగల్ అంశంలో మనం మోరల్ జడ్జిమెంట్స్ కూడా దాంట్లో నిమిడీకృతం అయి ఉండాలనుకుంటే తప్పు. ఓకే, ఒకవేళ అది ప్రూవ్ అయితే ఎన్ని ఇయర్స్ శిక్ష ఉంటుందంటారు? ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. పోక్సో ప్రూవ్ అయితే మాత్రం అతనికి 7 సంవత్సరాల నుంచి యావజ్జీవ శిక్ష పడినా కూడా మనం ఆశ్చర్యపోక్కర్లేదమ్మా. నా కన్సర్న్ అలా పోక్సో మీద తప్ప మిగతా సెక్షన్స్ మీద లేదు. జానీ మాస్టర్కి సంబంధించిన బంధువులు కూడా టచ్లో ఉన్నారు. ఆ డాక్యుమెంటేషన్స్ ఇవాళ రేపు ఫస్ట్ బెయిల్ మూవ్ చేసిన తర్వాత ఉన్నటువంటి ఈక్వేషన్స్ నాతో మాట్లాడుతా అన్నారు. ఆ ఈక్వేషన్స్ పరిశీలించిన తర్వాత మన క్యూబ్ టీవీ ప్రేక్షకులకి ఖచ్చితంగా మరొకసారి లీగల్ డాక్యుమెంట్ బేస్డ్గా మనం న్యూట్రల్ టోన్లో చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, ఫైనల్ 1 more క్వశ్చన్. జమిలీ ఎన్నికలకి సంబంధించి ఒక డెవలప్మెంట్ చూసాము. ఏంటి న్యాయపరమైన చిక్కులు ఏమైనా వస్తాయా? మోదీ ప్రభుత్వం దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉందా? 18 రకాలైనటువంటి రాజ్యాంగ సవరణలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కొన్ని ఆర్టికల్స్ ని సవరించాల్సినటువంటి బాధ్యత ఉన్నది.
ఆ అధికరణ 83(1) కానీ 83 కానీ 383 కానీ 86 కానీ 372 కానీ రకరకాలైనటువంటి అధికరణలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ అధికరణలన్నీ కూడా సవరించిన తర్వాత మాత్రమే ప్రజా ప్రాతినిధ్య చట్టం అనేటువంటిది, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ అనేటువంటి దానిలో ఉన్నటువంటి ఆ మాడ్యూల్స్ అన్నిటిని కూడా సవరించిన తర్వాత మాత్రమే ఒక దేశం ఒక ఎన్నిక అనేటువంటి నినాదం అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో 1947లో మన స్వతంత్రం వచ్చినప్పుడు 57 నుంచి 67 వరకు కూడా 10 సంవత్సరాల పాటు జమీల్ ఎన్నికలు మన దేశంలో జరిగినాయి. తర్వాత కాలక్రమేణా కొన్ని ప్రభుత్వాలు అనేటువంటివి త్వరగా వారు ప్రభుత్వం